తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన. ప్రభు రాబోతున్న జీవంకై ప్రభు నీకు స్తోత్రము నాయన. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అనేక ప్రభు రోజులు, దినాలు, సంవత్సరం జరుచుండగా నీ కార్యాల్లో తన పరుస్తూ ప్రభు నిన్ను ఆరాధిస్తానికి, మహింపరుస్తానికి దేవా మా జీవితాలు మార్చుకున్నట్టుకు నీ మహాదయ మహాకనికరం పట్ల ప్రభు నీ ప్రేమకై స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. తండ్రి నీ ప్రేమ కొలవలేదు ప్రభా, ఎత్తైన ప్రేమ, లోతైన ప్రేమ, వాటి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. అదే కారణం మరలా నీ మాట్లాడటానికి దయ చూపిస్తున్న తండ్రి. పేతురు పత్రిక ప్రభు ధ్యానిస్తుండగా నడిపించండి, బలపరచండి, సహాయం చేయండి. ఆది అపోస్తలులు ఈ ఆత్మ నడిపించి బలపరిచింది, ఆ మర్మాన్ని బయలుపరిచింది ప్రభు. ఈ ఆత్మతో మాట్లాడితే వాళ్ళు భయపడి ప్రభు విధేయులైనరు. అలాంటి అభిషేకం శాపం మీద ఉంచండి, బలపరచండి. మా దోషాలు, మా పాపాలు ఒప్పుకొని ప్రతి క్షణం ప్రభు నీ రాకడికి ఎదురు చూస్తూ సహాయం చేయండి. త్వరగా రాబోతున్నావు అయ్యా. భూమి మీద ప్రభు సమస్య విపత్తులు జరుగుతున్నాయి స్వామి. మా అందరి పట్ల ప్రభు మీ పట్ల మేము భయం కలిగి జీవిస్తానికి కూడి వచ్చండి. పిల్లలందరికీ సహాయం చేయండి. మా దోషాలు, మా పాపాలు ఒప్పుకొని ప్రభు రెప్పపాటుని ఎదుర్కొని మా దేహాలు అమరత్వంతో నింపడటానికి సహాయం చేయండి అయ్యా. ఏ ఒక్కరి ప్రభు దాటిపోబోగ స్వామి. వారి నిర్లక్ష్యాత్మ తీసివేయండి, సమర్థనాత్మ తీసివేయండి. ఇప్పుడు ఆత్మలో తీవ్రత గల వారి ప్రభుని సేవించు మెలుగుగా ఉండి చిత్తపడటానికి సహాయం చేయమని, దాసులను అభిషేకించి దీవించమని, సమస్త మహిమ గద నీకు ఆరోపించుకోండి. యేసు ప్రభువును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాబర్ట్ గారికి వందనాలు. ప్రభు యొక్క కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్యకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది బిడ్లారా, మనందరం కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ ఉన్నాము. ఈ ఉదయకాలంలో కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. 2వ పేతురు పుస్తకంలో 2వ అధ్యాయము మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. 3వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాము. ఈ ఉదయకాలంలో కూడా దేవుని యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, నేను ఆ వాక్యాలన్నీ కూడా నేను ఒకసారి చదివి గుర్తు చేస్తాను. ఆ తర్వాత మనం ఈరోజు అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి మనందరం కూడా చదువుకుందాం. నేను చదువుతాను, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి నాన్న, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ అట్లు పోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రములతో కరిగిపోవునట్టు దేవుని యొక్క దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనము అతి ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి దేవుని యొక్క వాక్యంలోకి మనం వచ్చాం. ఈరోజు మనందరం కూడా మరి 3వ అధ్యాయంలో 8 నుంచి 13 వరకు కూడా పరిశుద్ధ దేవుని చేత మనందరం బోధించబడి నేర్చుకుంటున్నాము. ముఖ్యంగా ఇందులో ప్రభు యొక్క సమయాన్ని గురించి, ప్రభు యొక్క దీర్ఘశాంతమును గురించి, ప్రభు యొక్క దినమును గురించి, ప్రభు యొక్క వాగ్దానమును గురించి, ఈ మొత్తం ఈ 4 అంశాలను గురించి మనం పరిశుద్ధ లేఖనాల్లో ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం ఈ 4 అంశాల్లో నిన్నటి దినాన 2 అంశాలు దేవుని చేత బోధించబడి నేర్చుకున్నాం. ఈరోజు మిగతా 2 అంశాలను మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా ఈ వచనాలు చాలా గంభీరమైనటువంటి వచనాలు. మొట్టమొదట మనందరం కూడా ప్రభు యొక్క సమయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 4 అంశాలు కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడతారో అలాంటి బిడ్డలందరూ కూడా సంపూర్ణంగా ఎరిగిన వారై ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి నాన్న, మరలా నేను ఒకసారి ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి అంటే ఆయన సమయం వేరు, మన సమయం వేరు అనేటువంటి మాటని మనం చదువుకుంటూ వచ్చాం. 2వ అంశముగా ప్రభు యొక్క దీర్ఘశాంతం. చూడండి, ఇది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆయన గనుక మన మీద దీర్ఘశాంతము గలవాడై ఉండకపోతే మనము ఈ రోజున మనందరం కూడా సజీవుల లెక్కలో ఉండేవారం కాదు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అనే మాట, కొందరు అనే మాటలో సకల పాప ప్రపంచం ఉన్నట్టుగా మనం గుర్తుపట్టాలి. అంటే వాళ్ళు రాకడ యొక్క ప్రభు చెప్పిన మాట, రాకడ యొక్క సంగతుల గురించి వాళ్ళు ఆలస్యమని ఎంచుకుంటారంట. నేను పలానప్పుడు వస్తానని ప్రభు చెప్పలా, కానీ వీళ్ళ మనసులో ఏముంటుందో తెలిసిన, ఆలస్యంగా వస్తాడు, కంగారేం లేదు, నిదానంగా. ఆయన ఆలస్యంగా వస్తాడు, ఆలస్యమని ఎంచుకోవడమే రాకడ యొక్క కృపను పోగొట్టుకొని ఆ దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళిపోవటం అనే మాట అతి భయంకరమైంది. గమనించారా? ఎంచుకుంటూ ఉంటారంట వాళ్ళకి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలని గుర్తుపట్టాలి. ప్రభు వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. చూడండి, వెంటనే పేతురుని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అందరూ ఆలస్యం అని ఎంచుకుంటున్నారు, కానీ నేను అసలు ఆలస్యం చేసేవాడిని కాదు అని చెప్తున్నాడు. ఆయన ఆలస్యానికి కారణం కూడా పరిశుద్ధ జీవగ్రంథం చక్కగా చెప్తుంది. ప్రభు తన వాగ్దానమును గూర్చి చూడండి, ఆయన రాకడ అనేది ఒక వాగ్దానం. మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కానే కాదు. ఇప్పుడు రాకడ అనేటిది వంటిది వాగ్దానాలలో చాలామంది వాగ్దాన కార్డులు తీస్తారు కదా, అందరూ కూడా వాగ్దానాలు యొక్క కార్డులు తీసి
అందరూ మురుసుకుంటూ ఉంటారు. నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చిందని. వాస్తవానికి ఇదంతా తప్పుడు బోధండి. వాగ్దానం ఆయన ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. ఒక వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఇదే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం 4వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. చూడండి, నేను చదువుతాను. 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. గమనించారా? ఆయన వాగ్దానములు ఎలా అనుగ్రహించాడు అనంటే ఆయన మహిమా గుణాతిశయములను బట్టి. గమనించారా? ఒక వాగ్దానాన్ని ఎలా ఇస్తాడు ఆయన మహిమా గుణాతిశయములను బట్టి వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మహిమా గుణాతిశయములు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. గమనించారా? ఏ వాగ్దానం నెరవేర్చబడుతుంది? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏ వాగ్దానం అని నెరవేర్చబడుతుందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని మీ కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసావా? అంటే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చబడలా ఇంకా. ఏంటా కోరిక? అందరూ అంతటా సంపూర్ణమైన మారు మనసు పొందాలి. అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. గమనించారా? ఒకవేళ లాస్ట్ ఇయరే కనుక ఆయన రాకడొస్తే ఈ రోజున వాక్యం వింటున్న మనందరం కూడా పాతాళంలో కూర్చోవాలి. చూసారండి? ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాళత్వము మనలను ఎంతగా నడిపిస్తుందో, ఎంతగా కనికరపడుతుందో దీన్ని బట్టి మనం అందరం కూడా గుర్తుపట్టాలి. ఎందుకంటే మన పోకడ, ఆయన రాకడ ఈ రెండూ కూడా తెలీదు. గమనించారా? ఇక్కడ ప్రభు యొక్క కోరిక అని రాయబడింది. గమనించారా నాన్న? అందుకనే కొందరు ఆలస్యమని ఎంచుకోవడం అనే మాట అతి ప్రమాదపూరితమైంది. ఇప్పుడు చూడండి, ప్రసంగిలో 8వ అధ్యాయము, ప్రసంగి పుస్తకము నేను చదువుతున్నాను. 8వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా పాపము చేయుదురు. గమనించారా? వాళ్ళు కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. ఎందుకు ఆలస్యం వెనక ఏం జరుగుతుందట? ఆలస్యం వెనక హృదయపూర్వకంగా పాపం చేస్తారంట. వాళ్ళు పాపం చేయడానికి గల కారణం ఏంటట అనంటే, పరిశుద్ధులైన దేవుడు ఏమంటానంటే, వాళ్ళు చేసిన పాపానికి శిక్ష వాళ్ళ మీదకి రావటంలా. గమనించారా? వాళ్ళు చేసిన అతిక్రమాలకి శిక్ష వెంటనే రావటంలా. అందుకనే వాళ్ళ హృదయం అట చక్కగా పాపమును పోగు చేసుకొని, వాళ్ళ హృదయం అంటే బయటికి ఎవరికి కనపడరు. హృదయం బయటికి ఎవరికి కనపడదండి. దేవునికి మనకి, అంటే మనకి దేవునికి తప్ప ఎవరికీ కనపడదు. గమనించారా? అంటే ప్రభు యొక్క రాకడను గురించి సిద్ధపడకపోతే ఖచ్చితంగా వాళ్ళలో ఏం పనిచేస్తుందంటే పాపం పనిచేస్తుంది. ఆ పాపం కూడా ఎలా పనిచేస్తుందట? హృదయపూర్వకంగా అని రాయబడి.
అందుకని ఇర్మియాలో ఏమంటాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? చూసారా? అంటే లోకం యొక్క పాపం శరీరాన్ని రేపుతూ ఉంటుంది, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తూ ఉంటుంది. దాని ప్రేరేపణలకి ఎక్కడా లొంగకుండా విశ్వాసమును, పరిశుద్ధతను, నీతిని కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడం అనేదే. చూడండి, ఈ రోజుల్లో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎచ్చులు, సోకులు, అలంకరణ, అందం, సౌందర్యం గమనించారా? వీళ్ళంతా రాకడ కొరకు సిద్ధపడే బ్యాచ్ కాదండి. ఆడపిల్లలైతే ప్యాంటు షర్ట్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున మన పిల్లలకి ఇంట్లో స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు, స్త్రీ ఎప్పుడూ కూడా తన అవయవాలు, దేహం కనబడకుండా మరుగ్గా బ్రతకాలి. ఈ రోజుల్లో అలాంటి వస్త్రధారణలో లేవండి. అందుకనే బైబిల్లో రాయబడిన మాట అంటే ప్రతి మనుషుడు భయాన్ని విడిచిపెట్టేస్తాడంట. అంటే భయపడరు. ప్రభు యొక్క రాకడ ఉందంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఆయన ఏదో ఒక గడియలో వస్తాడే, ఎప్పటికప్పుడు వస్తాడే, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు ప్రపంచం అంతా అలానే ఉందిగా, కదలలేదుగా అని అనేకమైనటువంటి టెక్నిక్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. గమనించారా? ఇక దైవజనులు అయితే చెప్పక్కర్లా. దైవజనులు అయితే వడ్డీలు, చీటీలు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వేరే వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోయి పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసంగి 8:11 మనం చదువుకున్నప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి మాట ఏంటి? భయాన్ని విడిచిపెడుతున్నారు, హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇంత పని చేస్తున్నారంటే వాళ్ళ మీదకి ఏ శిక్ష రావట్లేదంట. ఇది ఎంత ప్రమాదపూరితమైందో గుర్తుపట్టారా? ఎలాంటి మనస్సాక్షి మన మీద ఏలుబడి చేస్తుందో భయపడేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడే 9వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకోవచ్చు ప్రసంగి పుస్తకంలో. అందరికీ ఒకటే గతి సంభవించును, లోకమందు జరుగుతున్న వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరముగా మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితరముండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియు దుఃఖకరమే. గమనించారా నాన్న? ఈ మాటలు ఏమన్నా అర్థమవుతాయా? అందరికీ ఒకటే గతి సంభవించును, లోకమందు జరుగుతున్న వాటిలో ఇది బహు దుఃఖకరము. ఏంటిది లోకంలో జరిగే వాటన్నిటిలో చాలా దుఃఖకరమైంది ఏంటి? నరుల యొక్క హృదయము చెడుతనముతో నిండిపోయింది. అంటే హృదయము పాపములను పోగు చేసుకుంటూ ఉంటుంది. దాని పని అదే. భూమండలం మీద అతి భయంకరమైన స్టేజ్ ఏంటంటే పాపానికి తగిన శిక్ష వెంటనే రాకపోవడం చూసి వాళ్ళు దేవుని భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా పాపం చేస్తారంట. అంటే రాకడ కొరకు నీ మైండ్ గనక సిద్ధపడకపోతే, నీ ఆలోచనలో లేకపోతే నీ కలిగిన విశ్వాసంలో రాకడ గురించినటువంటి సంగతి గనక మర్చిపోవడం ప్రారంభిస్తే, ఆల్రెడీ నిన్న ఈ సంగతులన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. గమనిస్తున్నారా నాన్న? అందుకనే ఈరోజు మనందరం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన గురించినటువంటి వాగ్దానం ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. ఆయన ఏ రోజు రావాలనుకున్నాడో ఆ రోజున రాగలడు. కానీ ఆయన దీర్ఘశాంతము, దయ ఆయన కోరుకుంటున్నాడంట మనందరం మారు మనసు పొందాలని. ఇప్పుడు చూడండి, మన అంతరంగం, మన మైండ్ మారి, మన మైండ్లో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడే మనసు ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్ళలో పాపం ఉండదు, అలాంటి వాళ్ళలో శుద్ధ హృదయం ఉంటుంది, అలాంటి వాళ్ళలో స్థిరమైన విశ్వాసం ఉంటుంది. ఈ రోజుల్లో ఇది దేవుని యొక్క కోరిక. చూసారండి, భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఒక పొల్లు సున్నా కూడా పోదు కదా. ఆయన కోరిక ఖచ్చితంగా
తండ్రి నెరవేర్చుకోగలుగుతాడు. గమనించారా? ఈ రోజున దేవుని యొక్క కోరికను కూడా మనం ఎంతో నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి అన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి అన్న, రోమాపత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతాను. 11:32 నుంచి చదువుతాను చూడండి. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. గమనించారా నాన్న? అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము! ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. గుర్తుపట్టారండి? అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో బంధించి మూసివేసి ఉన్నాడు. చూడండి, గమనించారా? అవిధేయత స్థితిలో ఉన్నటువంటి ఆయన పిల్లల్ని బంధించి మూసివేసి కరుణాచిత్తుడై, చూసారా? ఆయన కరుణ కలిగిన వాడై, మన ఎడల దీర్ఘశాంతము గలవాడై, ఆయన బుద్ధి బాహుళ్యం ఎంత గంభీరమైందో, ఆయన శోధింపని అవశ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? చూసారా? చాలామందికి దేవుని యొక్క సొమ్మును కూడా మరి నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించడానికి దేవుని సొమ్మును ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధుల చేతికి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి ఈ ఉదయకాలంలో మనందరం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దయను కనికరమును మనం నిర్లక్ష్యపరచకూడదు. అందుకనే యేస్కేలు పుస్తకంలో కూడా ఏమంటాడంటే, అక్కడ 18వ అధ్యాయంలో చూడండి నాన్న, నేను యేస్కేలు పుస్తకంలో 18వ అధ్యాయము నేను 18వ అధ్యాయంలో ఒక మాట ఉండాలి. 23 దుష్టులు మరణము నొందుట నాకెంత మాత్రము సంతోషమగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. గమనించారండి? దుష్టులు మరణం నొందుట నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. వాళ్ళు మరణించకుండా వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటం అనేదే దేవుని యొక్క సంకల్పమై ఉంది. గమనించారా? అంటే ఒక దినము దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఒక రోజు గడిచి మన జీవితంలో ఇంకొక రోజు ఎందుకు వస్తుందో తెలుసా? ఆ రోజున మన బ్రతుకును పరీక్షించుకొని దిద్దుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి. ఈరోజు మనం ప్రతి దినము ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనలో దేవునికి విరోధమైన, ఆయనకు మాట ఇచ్చి తప్పేటువంటి బ్రతుకులు మనలో చాలా ఉంటాయి. మనం బైబిల్ క్రమంగా చదువుకోలేం, ప్రార్థనా జీవితం చేయలేం. ప్రభు యొక్క కృపను మనం ఏమాత్రం కూడా మాట ఇచ్చి
జాగ్రత్త పడేటువంటి బ్రతుకులు మనలో ఉండవు. చూడండి, కనీసం 5 గంటలకు కూడా లేచి దేవుని సన్నిధిలో 1 గంట ఉపదేశం వినటానికి కూడా వచ్చేవాళ్ళు లేరు. గమనించారా? అందరికీ ఫోన్లు చేసి లేపితే తప్ప వచ్చేవాళ్ళు ఎవరో కూడా లేరు. కొంతమంది అయితే ఫోన్ చేసి లేపినా కూడా వచ్చేవాళ్ళు లేరు. ఈ రోజున దేవుని ప్రేమ మిమ్ములను బలవంతం చేయుచున్నది అంటే ఇది కాదా? ఆయన ఒక దినం గడిచి మరొక దినంలోకి ప్రవేశిస్తున్నాడంటే మనల్ని శుద్ధి చేసుకోవడానికి, అప్పులు చేసి అప్పుల చుట్టూ అప్పులు కట్టడానికి తిరగటం కోసం కాదు. గమనించారా? ఈ రోజున పిల్లల చదువులకి ఎన్ని కోట్లు ఎన్ని లక్షల అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. గమనించారా? కానీ పాపం చంపడానికి, పరిశుద్ధ జీవితం చేయడానికి ఖర్చు అయ్యేవాళ్ళు ఎవరు లేరండి. గమనిస్తున్నారా నాన్న? అందుకనే దేవుని కృపను బట్టి సేవకుల కూటం ప్రారంభించడం జరిగింది. అందుకనే ఒక దైవజనుడు దిద్దబడకపోతే సంఘం దిద్దబడదు. మొట్టమొదట దైవజనులు అనే వాళ్ళు కంప్లీట్గా దిద్దబడాలి. వాళ్ళు సరిచేయబడకుండా మిగతా సంఘాన్ని దేవుడు కాపాడలేడు. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయకుండా, అందుకని యేసు ప్రభు సేవలో ఫస్ట్ సేవకులను తయారు చేశాడు. ఆయన దైవజనులను తయారు చేసిన తర్వాత ఆ తర్వాత సంఘాన్ని సిద్ధపరిచాడు, సంఘాన్ని కాపాడుకున్నాడు, సంఘములో ఉన్న బిడ్డలందరినీ పరిశుద్ధులుగా చేశాడు. మరి దైవజనులను నిలబెట్టి ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి నీతి యందు శిక్ష వేసి ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి అందుకని నేను విజయవాడలో సేవకుల కూటం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సేవకుల కూటం జరుగుతుంది కదండి, లైవ్లో చాలామంది పిల్లలు వాక్యం వింటున్నారు కదా. సేవకుల కూటానికి సహకరించండి, సహకరించడానికి ప్రయత్నం చేయండి. దైవజనులు సంఘాలని కాపాడుకోవడానికి ఖర్చు అవ్వాలి. గమనిస్తున్నారా నాన్న? అందుకనే ప్రభుకిచ్చి శోధింపగలిగిన వాడెవడు అని మనం ఇందాక రోమాపత్రికలో చదువుకున్నాం 11:32 నుంచి. ఆయనకి ఇచ్చి ఆయన సంగతులను శోధింపశక్యం కాని సంగతులను ఎవడు గుర్తుపట్టగలుగుతాడు? కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా ఈ విషయాలను గుర్తుపట్టాలి. అందుకనే ఎవడూ నశించడం దేవునికి ఇష్టం లేదు. అంటే ఒక రోజు గడిచి ఒక రోజులోకి మనల్ని ప్రవేశిస్తున్నాడంటే ఈ రోజున ఖచ్చితంగా మనం దిద్దుబాటు చేసుకోవాలి. చాలామందికి అర్థం కాదండి. ఈ రోజున దిద్దుబాటు చేసుకోవాలంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు వాక్యం చదవాలి, ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి, ఈరోజు నువ్వు ఉపదేశం వినాలి, ఈరోజు నువ్వు సహవాసం చేయాలి. అంటే సహవాసమందును, అందుకనే ఆదిమ అపోస్తులు చెప్పారు కదా, అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము చూడండి నాన్న. ఆ మాటని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తులు ఆ రోజుల్లో ఏం చేశారు? సహవాసమందును 30 చూడండి నాన్న. చూడండి నాన్న, ఇక్కడ 42 చదువుతున్నాను చూడండి. వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. గమనించారా? ఒక శుద్ధి చేయబడేటువంటి జీవితం ఇలా ఉంటుందండి. ఎలాగా? అపోస్తుల బోధ వినాలి, అపోస్తుల యొక్క సహవాసం చెయ్యాలి. గమనించారా? ఆ అపోస్తుల ద్వారా రొట్టె విరవబడాలి, అపోస్తుల సహవాసంలో ప్రార్థనా జీవితం చెయ్యాలి, వాక్య ధ్యానం చెయ్యాలి, అపోస్తుల దగ్గర బోధ వినాలి. ఇదేనండి శుద్ధీకరించబడ్డం అంటే. చాలామందిలో శుద్ధీకరించబడ్డం అంటే కూర్చొని పాపాలు ఒప్పుకోవడం అంటారు. మంచిదే, పాపాలు ఒప్పుకోవడం మంచిదే. కానీ ఉపదేశం వినకుండా పాపం ఒప్పుకోవడం అనేది నీకు తెలీదు. వాక్యం వింటే, వాక్యం చదివితే అప్పుడు నువ్వు ఎలా దిద్దుకోవాలో, ఏ విషయాల్లో దిద్దుకోవాలో,
ఏ విషయాల్లో సరి చేసుకోవాలో నీకు అర్థమవుద్ది. ఉపదేశం వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఏ ప్రయోజనం లేదు. అందుకనే సామెతల పుస్తకంలో 28లో అనుకుంటాను ఏమంటే ధర్మశాస్త్రం వినకుండా ప్రార్థన చేయి వారి ప్రార్థన నేను ఆలకించను అన్నాడు. గమనించారా? అంటే నువ్వు ప్రార్థన చేయాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదివితే మన బతుకు అర్థమవుద్ది. వాక్యాన్ని వింటే, దేవుని స్వరాన్ని వింటే మన బతుకు అర్థమైద్ది. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన బ్రతుకును సరి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఎవరికి కూడా ఖాళీ లేదు, తీరిక లేదు. బైబిల్ చదివేవాళ్ళు లేరు, వాక్యాన్ని 1 గంట వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున వాక్యాన్ని ఎలా వింటున్నారో తెలుసునండి? 1 నిమిషం, 1 సెకండు, 5 సెకండ్లు, 10 సెకండ్లు వాక్యం పెడతారు చూసారా? 5 సెకండ్లు వాక్యం వినటానికి ఇష్టపడుతున్నారు. 1 గంట దేవునితో కూర్చొని 1 గంట ఉపదేశం విందామనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. 1 గంట ఉపదేశం విని మరి 1 గంట దిద్దుబాటు చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని సహాయమును కృపను పొందుకొని నడిపించబడే వాళ్ళు ఎవరో లేరు. అసలు వాక్యం వినటానికి టైం లేదు పాస్టర్ గారు. తినటానికి, తాగటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, జానడ కడుపును పోషించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, అప్పులు వడ్డీలు చేయడానికి, చదువుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, అప్పులు తెచ్చుకొని వడ్డీలు కట్టుకోవడానికి, సుఖభోగములు యందు వాళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళై నడిపించబడ్డానికి వాళ్ళ కాలాలు, సమయాలన్నీ కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. గమనించారండి? దేవుడిచ్చిన దిద్దుబాటు ఎలాగా? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు అనేటువంటి అనుభవాలు ఈ రోజుల్లో ఎవరికీ లేవండి. పైన పరిశుద్ధులు నిన్ను ఖండించి బుద్ధి చెప్పి నీ తప్పును సరిచేసేటువంటి నీతిమంతులకి అప్పగించుకునే వాళ్ళు ఎవరూ లేరు. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో దేవుని యొక్క సంగతులకు సమయాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక వాళ్ళ బాధలు ఏంటో తెలిసిన? ప్రభా అప్పులు తీర్చు, ప్రభా మా పిల్లలకు ఉద్యోగం కావాలి, ప్రభా మాకు గొప్ప ఇల్లు కావాలి, మంచి ఇల్లు ఇవ్వయ్యా. క్షయమైపోయే వస్తువుల కొరకు ఆశపడి మొరపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. గమనించారండి? ఈ రోజుల్లో ఈ విషయాలు గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏమండి? ఈ రోజున వాళ్ళ ప్రార్థన అంతా దేని కొరకు తెలుసా? అప్పుల కొరకు, వడ్డీల కొరకు, చదువుల కొరకు, పెళ్ళిళ్ళు అవ్వటం కొరకు. గమనించారా? ఇంట్లో అవసరాల కొరకు ఉపవాస కోటాలు. ఏమంటే నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో అవసరాల కొరకు ఉపవాసాలు ఏంటండి? మన జీవితంలో పాపాన్ని చంపివేయటానికి ఉపవాసం ఉండండి. అయ్యా నేను గర్విష్ఠిగా ఉన్నాను, అయ్యా నా పిల్లల్లో గర్వం పోలా, నా పిల్లల్లో చెడుతనం పోలా, ప్రభా నీ రక్తంలో నా మమ్మల్ని కడగండి అని ఉపవాస కోటాలు ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు లేరు. పాపాన్ని చంపడానికి, శుద్ధీకరించుకోవడానికి ఉపవాస కోటాలు ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు లేరు. గమనించారండి? అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన మన ఎడల దీర్ఘశాంతము గలవాడై అని రాయబడింది. గమనించారండి? బైబిల్లో నేటి వరకు మనందరినీ కూడా కాపాడగలిగిన మాట ఏంటో తెలుసా? ఆయన దీర్ఘశాంతమే మనందరినీ కూడా కాపాడేది. గమనించారా నాన్న? ఈ విషయాలు ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా గుర్తుపట్టేవాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక బిడ్లారా, ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే లేకపోతే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను చూడండి. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచూ ఉండినప్పుడు, నేను మరలా చదువుతున్నాను చూడండి. 1 పేతురు పత్రిక
3వ అధ్యాయము 18, 19 2 వచనాలు చదువుతాను చూడండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండిని నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. గమనిస్తున్నారా నాన్న? గుర్తుపట్టగలుగుతున్నారా? అంటే నోవాహు జలప్రళయం అప్పుడు 8 మందే నమ్మారు. ప్రపంచం నీటితో మునిగిపోతుందంటే 8 మంది తప్ప రక్షించబడిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో కూడా ప్రభు యొక్క రాకడ సమయంలో దేవుని దృష్టికి రక్షించబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా కొద్ది మందే ఉంటారు. వాక్యం వింటున్నారు, భయపడే వాళ్ళు ఉన్నారండి. అయ్యో ఆ కొద్ది మందిలో నేను ఉంటానా లేదా అనే భయపడే వాళ్ళు ఉన్నారండి. ఎవరి నెత్తి మీద చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకుంటున్నావు? ఏ సంఘాలకు వెళ్తున్నావు అండి? దొంగల వలె దోచుకొని నీ పాపాన్ని చంపకుండా నీ కోరికలు నెరవేర్చే దైవజనులు చుట్టూ తిరుగుతున్నారు సంఘాలు, ప్రజలు. ఏమండి, నీ శరీర భోగేచ్ఛలు ఎక్కడ తీరతాయో, ఎక్కడ నీ రోగాలు తగ్గుతాయో, ఎక్కడ నువ్వు ఆశించిన సంబంధాలు ఏ సంఘాల్లోకి వెళ్తే దొరుకుతాయో, ఎక్కడికి వెళ్తే ఏ పాస్టర్లు ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారో అక్కడికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళకి కలిగిన వాంఛల కోరికలన్నీ తీర్చుకునే సంఘాలకు వెళ్ళి నడిపించబడుతూ ఉంటారు. నిన్ను దిద్దుబాటు చేసి నీ జీవితాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిన్ను ప్రభు యొక్క రాకడ కొరకు మచ్చ డాగు కళంకం లేకుండా నిన్ను దిద్ది కాపాడేటువంటి వారి విషయంలో నువ్వెక్కడా కూడా లోబడలేవు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. మా 5:30 నీళ్ళు మాట గమనించారా నాన్న? కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు మనందరం కూడా 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు యొక్క సమయాన్ని గురించి నేర్చుకున్నాం. రెండవది ప్రభు యొక్క దీర్ఘశాంతమును గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చూడండి, 3వ స్వభావాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ 3వ గుణం ఏంటంటే, మొత్తం 4 గుణ లక్షణాల్లో మూడవది ఏంటంటే చూడండి, 3వ అధ్యాయం 10 నుంచి 11, 12 వచనాల వరకు కూడా మనం చదువుకోవచ్చు. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూడవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని యొక్క దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూసారండి? ఇక్కడి నుంచి దేవుని పిల్లరా, ఇక్కడ నుంచి అద్భుతం ఏంటో చెప్పనా? ఇక్కడ నుంచి మహా అద్భుతం ఏంటంటే, ఆయన ఇప్పటిదాకా జనాలందరూ 3D పిక్చర్ చూసినట్టు గుర్తు. 70mm చూశారు, 3D పిక్చర్లు చూశారు. ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆకాశం మొత్తం ఒక పెద్ద స్క్రీన్ లాగా ఉంటుంది.
ఇప్పుడు చూసారా, ఇప్పటి వరకు మనందరం భూమి మీద 70 mm పెద్ద స్క్రీన్ అదొక్కటే తెలుసు మనకి. కానీ ఆకాశం మొత్తం ఒక పెద్ద స్క్రీన్లాగా పెట్టి చూపిస్తున్నాడు. ఏంటో తెలిసిన, పంచభూతములు లైవ్ అయిపోతాయి అంట. ఆ దినము దొంగ వలె వచ్చినట్లు వచ్చును. ఆకాశములు చూసారా మహాధ్వనితో గతించిపోను. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఉగ్రత ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే, మొట్టమొదటి వరుస అంతా చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి ఆకాశం నుండి స్టార్ట్ అవుతుందంట. తర్వాత పంచభూతములు అని అంటే అర్థం ఏంటి? పంచభూతములు అంటే అర్థం ఏంటి? మనందరికీ తెలుసు. పంచభూతములు అంటే ఈ మాటను ఎలా చెప్పొచ్చు అంటే, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము అని పంచభూతాలను గురించి చెప్తారు. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, పంచభూతాలు అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, భూమి ఆకాశములు ఇలా ఈ పదార్థాల చేత సృష్టించబడ్డాయి అని అర్థం. అంటే ఈ పదార్థాలన్నీ కలిపి భూమి ఆకాశములు సృష్టించబడ్డాయి అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇంగ్లీషు అనే లాంగ్వేజ్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతామంటే, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఏబిసిడీలు ఉన్నాయి. ఈ ఏబిసిడీలన్నీ కూడా A to Z వరకు ఉన్నటువంటి పదాలన్నీ కలిపితేనే ఇంగ్లీష్. తెలుగు భాష ఉంది. తెలుగు భాష అంతా కూడా అర్థం ఏంటి? అచ్చులు, అల్లులు, పొల్లులు, కొమ్ములు, దీర్ఘాలన్నీ కలిపి, గుడింతాలన్నీ కలిపి మనకి తెలుగు భాష. అలాగే పంచభూతాలంటే అర్థం ఏంటి? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశములు ఇవన్నీ కూడా పంచభూతాలు అని మన దృష్టిలో, అంటే మనుషుల క్యాలిక్యులేషన్ అన్నమాట. గమనించారా? ఇవన్నీ కలిపితేనే భూమి, ఆకాశం, సర్వ ప్రపంచం అంతా పుట్టిద్ది అని అర్థమైందండి. అందుకనే వీటిల్లో మొట్టమొదట ప్రభు సీక్వెన్సీ పెట్టాడు. మొట్టమొదటి ఏంటో తెలిసిన, పైన ఆకాశంతో స్టార్ట్ చేస్తాడు. ఆకాశం మొత్తాన్ని దేవుడు దాన్ని ఏమంటాం, ఒక పుస్తకం ఒక పేపర్ చుట్టినట్టు చుట్టేస్తాడంట ఆయన. గమనించారండి? మనకు అర్థమైద్ది అంటారా? మనం గ్రహించుకోగలుగుతామంటారా? ఒక కాగితం పేపర్ కనుక దేవుడు ఎలా చుడతాడో అట్లా చుట్టేస్తాడంట ఆయన. అలాగా ఆకాశమును మహాధ్వనితో, ఏమండి, మామూలు ధ్వని కాదు, మహాధ్వని అంటే అర్థం ఏంటి? ఏమండి, చాలా గొప్ప శబ్దం అని అర్థం. మహాధ్వని అంటే ఆకాశం మొత్తాన్ని తీసేస్తాడంట దేవుడు. అందుకని ఇక్కడ 11, 12 వచనాల్లో చివరిలో 12వ వచనం చివరిలో ఏమంటాడంటే, అదే 13వ వచనంలో ఏమంటాడంటే, కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకొనుచున్నాము అంటాడు. అంటే పాతవి భూమి ఆకాశాలు అన్నిటిని కూడా ఆయన తొలగించేస్తాడు. దేన్ని ఉంచడంటే ఉంచడం, పాతవన్నిటిని తొలగించేస్తాడు. చూడండి, ఆకాశం తొలగించడం అంటే మాటలండి. ఆకాశాన్ని ఎలా తొలగించగలుగుతాడు? ఇది ఎలా సాధ్యమవుతుంది? గుర్తుపట్టగలుగుతున్నారా? ఈ రోజుల్లో గమనించగలగడం చాలా కష్టం. అందుకనే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, ఆకాశములతో ప్రారంభించాడు. తర్వాత రెండో స్టెప్ దేని మీదకి వస్తుందంటే పంచభూతములు. అంటే అర్థం ఏంటి? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశాలు ఇవి. ఆ తర్వాత దేన్ని మొదలు పెడుతున్నాడు తెలిసిన? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, భూమియు మిక్కటమైన వెండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. కృత్యములు అంటే అర్థం ఏంటి? కృత్యములు అంటే మనుషుల చేత తయారు చేయబడిన బిల్డింగులు, వస్తువులు కృత్యములు అంటే. భూమి మీద మనం ఏమేమి తయారు చేసాం? బ్రిడ్జీలు, ఏమండి, బిల్డింగులు. మనం ఏ వస్తువులు తయారు చేసామో ఆ కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి. అవన్నీ అగ్ని చేత రాజి పెట్టబడి కాలిపోతాయి, లయమైపోతాయి.
గమనించారా? ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయి అంట. ఏమండి, మనం చూడగలుగుతాం? అసలు మన వల్ల అవుతుందా అండి? ఈ రోజుల్లో చాలామంది గుర్తించగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆకాశాలన్నీ కూడా లయమైపోతాయి అంటే గమనించే వాళ్ళు కూడా ఎవరు లేరు. గుర్తుపట్టగలుగుతున్నారా నాన్న? అదే మాట నిన్న మనం మత్తయి సువార్తలో కూడా చదివాం కదా. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 35లో కూడా మనం చదివాం. పోనీ నేను ఒకసారి ఆ మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం 35వ వచనాన్ని మరలా నేను చదువుతాను. చూడండి, ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రమును కూడా గతించవు. గమనించారా? భూమి ఆకాశాలు గతించిపోతాయని దేవుడే చెప్తున్నాడు. కానీ నా మాటలు ఒక పొల్లు సున్నా కూడా పోదు. ఏమండి, ప్రపంచాలన్నీ కూడా పంచవేంద్రముతో అగ్ని చేత లయమైపోతాయి. ఇప్పుడు ఉన్న భూమి ఆకాశాలు వాటి యొక్క భవిష్యత్తును గురించి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఆ రోజున నోవహు జలప్రళయంలో దేవుని ఉగ్రత, ఆ రోజున సొదొమ గొమొర్రాలో దేవుని అగ్ని చేత కాల్చివేశాడు. ఇప్పుడు మూడవదిగా ఇప్పుడున్న భూమి ఆకాశాలన్నిటినీ కూడా మహాపంచవేంద్రములతో లయమైపోతాయి, అవి అగ్ని ద్వారా కాల్చబడతాయని దేవుడు చెప్తున్నాడు. భూమి ఆకాశాలు గతించినప్పటికీ నా మాటలు ఒక పొల్లు సున్నా కూడా పోదు అని సత్యాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించగలుగుతున్నారండి? ఈ రోజున ఎవ్వరు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రకటన పుస్తకంలో 6:14లో కూడా మనం ఈ మాటను చూడవచ్చు. నేను చదువుతాను. 6:14 మరియు ఆకాశము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిను. చూసారా? ఆకాశం ఏంటంట? చుట్టబడిన ఒక గ్రంథంలాగా, ఒక పేపర్ని కనుక చుడితే ఎలా చుడతారో అలాగా ఆకాశాన్ని దేవుడు అలా చుట్టేసాడంటే. ఏమండి, వింటున్నాం, భయపడుతున్నారండి? ఇదే పెద్ద సినిమా కదా. ఆకాశం అంతా స్క్రీన్ పెట్టి చూపిస్తున్నాడు దేవుడు. ఒక ప్రపంచాన్ని ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. కానీ అలాంటి ఆకాశాన్ని దేవుడు అంటాడు, ఒక పేపర్ చుట్టవలే, ఒక గ్రంథపు చుట్టవలే. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆకాశము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోవును. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానము తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలో, లోయలోను, బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానిని తాళగలిగిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడని ఆ పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి, బండల మీద పడి చావటం కన్నా కూడా ఆయన మహాదినము యొక్క రాకడ అంత భయంకరంగా ఉంటుంది. గమనించారండి? అందుకనే ఆమోసు పుస్తకంలో 5వ అధ్యాయంలో అనుకుంటండి, నేను చదువుతాను చూడండి.
ఆమోసు పుస్తకం 5వ అధ్యాయము 18. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 18 వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ. బిడ్డలారా, ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యెహోవా దినమన్నా ప్రభు దినమన్నా కొత్త నిబంధనలో ప్రభువు అని అంటాడు. యెహోవా దినము అనే పదాల దగ్గర కొత్త నిబంధన అంతటిలో యెహోవా అన్న దగ్గర ప్రభువు అనే మాటను వాడారు కొత్త నిబంధనలో. ఎందుకంటే యెహోవా అనే నామము అతి భయంకరమైనది. ఆయన నామం ఉచ్చరించడానికి కూడా గడగడ గడగడ వణికిపోయి రాసేవాళ్ళు. అందుకని కొత్త నిబంధనలో ఆ పేరు రాయటానికి భయపడి ప్రభువు అని పిలుస్తున్నాడు. గమనించారా? అందుకనే ఆ మహాదినము యొక్క రాకడ ప్రకటనలో చెప్పబడినట్లుగా ఇక్కడ ఆమోసు పుస్తకం 5:18 చెప్తున్నాడు. యెహోవా దినము రావరనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు అంధకారము. గమనించారండి? అది వెలుగు కాదు అంధకారమైంది. యెహోవా దినం అనేది వెలుగు అనుకుంటున్నారేమో. ఆ దినము ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. ఆయన రాకడ దినము ఒకటి రహస్య రాకడ, రెండవది ప్రత్యక్ష రాకడ. రాకడలో 2 భాగాలు ఉన్నాయి. రహస్య రాకడ రేపు మన మధ్యలోకి రాబోతుంది. సంఘాన్ని రహస్యంగా ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఆయన పిల్లలందరినీ కూడా భూమండలం మీద 7.5 సంవత్సరాలు శ్రమల కాలాలు చూడకుండా పరిశుద్ధులను 1000 ఏళ్ల పరిపాలనలోకి విందులోకి దేవుడు తీసుకెళ్తాడు. గమనించారా? ఆ తర్వాత బహిరంగ రాకడ ఉంటుంది. బహిరంగ రాకడలో జరుగుతున్నటువంటి దినం చాలామంది ప్రభు త్వరగా వస్తే బాగుండు అని మరణాత అని బైబిల్ మిషన్ వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటారు. మరణాత అంటే ప్రభువా త్వరగా రమ్ము అని అర్థం. వస్తే వీళ్ళు చేస్తారు. చాలామందికి తెలియక ఆ బైబిల్ మిషన్ వాళ్ళందరూ కూడా మరణాత మరణాత అంటూ ఉంటారు. ఆయన రాకడ రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలిసినా? ఆయన దినము రావాలని కోరుకుంటున్న వారులారా, ఆయన దినము వెలుగు కాదు రావడానికి, అది మహా చీకటే అని ఆమోసు పుస్తకంలో ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఆమోసు పుస్తకం నేర్చుకుందాం. రాకడ గురించిన సంగతులు ఆమోసు పుస్తకంలో కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేయాలి. ఆల్రెడీ 2వ పేతురు పుస్తకం అయిపోతుంది. మరి చాలామందికి గుర్తుందో లేదో, అసలు బైబిల్ చదువుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఆ 2వ పేతురు పుస్తకం ధ్యానం చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎన్నో సమయాల్లో అనారోగ్యాలు పాలయ్యాను. దేవుడు త్వరగా మరి ఈ 18 వచనాలు 3వ అధ్యాయం 18 వచనం నాకు తెలిసి ఇంకొక 2 సెక్షన్లు ఉంటుందేమో అనుకుంటున్నాను. 2-3 సెక్షన్లు ఉండొచ్చు. ఇంకా 2-3 రోజుల్లో కంటిన్యూగా చెప్పగలిగితే ఇంకో 2-3 రోజుల్లో ఈ 2వ పేతురు పత్రిక అయిపోతుంది. దేవుడు నమ్మకంగా ప్రతి వచనం వెంబడి వచనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఏమిచ్చి ఆయన రుణం నేను తీర్చుకుంటానో నాకు తెలియదు, కానీ బలహీనుణ్ణి, మరి ఏమాత్రం కూడా ఆరోగ్యం లేదు. ఇలాంటి అనారోగ్యాల్లో దేవునాత్మ నాకు తోడయుండి ప్రతి వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకొని మరి నేను ధన్యునవుతున్నాను. మరి అనేకులకి ఉపదేశం చేయడానికి దేవుడు నాకు తన దయ నుంచి నడిపిస్తున్నాడు. ఎన్నోసార్లు ఈ 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఎన్నోసార్లు సిక్ అయ్యాను. ఎన్నోసార్లు నిజంగా 2-3 రోజులు లైవ్ కూడా లేని దినాలు అనుభవించాను. చాలా బాధపడ్డాను, దుఃఖపడ్డాను. అయినా కూడా దేవుడు తన కనికరాన్ని ఉంచాడు. గమనిస్తున్నారా నాన్న? ఈ రోజుల్లో మనందరం ఈ విషయాలు గమనించాలి. అందుకని ఆమోసు పుస్తకంలో అంటున్నాడు, మీరు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్న వారులారా మీకు శ్రమ. ఆ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు అంధకారం. ఒకడు సింహము నొద్దకు
ఒకడు సింహము నోటి నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టుగా ఒకడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయివేయగా పాము వాని కరిచినట్టుగా ఆ దినము ఉండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రం లేక అది కారు చీకటిగా ఉండును. మీ పండుగ దినములో నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానించనొలను. దహన బలులైనను నైవేద్యములు నేను అర్పించినను నేను వాటిని అంగీకరించును. సమాధాన బలులు అర్పించినను వాటి కొవ్వును పశువులను నేను చూడను. మీ పాటలు ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండల నాదములను వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లు న్యాయమును జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనివ్వడి. ఏమండి, ఈ రోజుల్లో సంఘంలో ఆరాధనతో మ్యూజిక్లతో ప్రజలను మోసం చేసుకుంటున్నారు. శరీర ఉద్రేకాలతో దేవుడు నన్ను అభిషేకించాడనో దేవుడు నన్ను దీవించాడనో అని భ్రమపడుతున్నారు. బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా నువ్వెంత ఊగినా ఉపయోగం లేదు, నువ్వెంత ఆరాధన చేసినా ఉపయోగం లేదు. మొట్టమొదట మన బ్రతుకులో కావాల్సింది ఏంటో తెలిసినా, ఆయన రాకడ కొరకు సిద్ధపడి పాపం లేని జీవితం చేయాలి. ప్రతి దినము పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతి దినము మనం అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధుల ఉపదేశాలు గంటలు గంటలు వినాలి. ఈ రోజుల్లో టైం లేదండి. సంపాదించుకోవడానికి, పిల్లలను చదివించుకోవడానికి టైం ఉందో తప్ప పాపం లేని పరిశుద్ధమైన జీవితం చేయడానికి ఎవరికి టైం లేదు. గమనించారండి? ఎవరి కాళ్ళు ఎందుకండి ఉదయకాలంలో లేచి వాక్యం వినటానికి ఎన్ని శ్రమలో. ఏమండి, ఒక గంట ఉపదేశం చెప్పాలంటే నేను ఎన్ని గంటలు, కనీసం 3-4 గంటలు కూర్చుంటే తప్ప ఈ ఉపదేశాలు రావు. ఏమండి, మీకు టకటక దర్జాగా కూర్చొని వాక్యం విని, ఈ రోజుల్లో చాలామంది నిద్రపోతూ వాక్యం వినే మహానుభావులు లేకపోలేదు. ఏమండి, మీ పైన పరిశుద్ధులు కష్టపడి నిద్రాగారాలు మాని వాక్యాలు ధ్యానం చేసుకొని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడం కొరకు దేవుని యొక్క ఉపదేశాన్ని బోధిస్తుంటే, ఈ రోజున మీ దగ్గరికి ఉపదేశాలు వస్తున్నా వినటానికి టైం లేదు పాస్టర్ గారు అనేవాళ్ళు మహానుభావులు చాలామంది ఉంటారు. మంచాల మీద పడుకొని నిద్రపోయేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దయచేసి ఈ ఉదయకాలంలో ఈ సంగతులన్నీ గమనించాలని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. గమనించారండి? పంచవేంద్రములతో లయమైపోతాయి అంట. గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. గమనించారా? ఇక్కడే ప్రకటన పుస్తకంలో కూడా 20 అధ్యాయం 20 అధ్యాయంలో 11వ వచనం కూడా మనం చూడవచ్చు. నేను చదువుతున్నాను. 11వ అధ్యాయం ప్రకటన పుస్తకం 11వ అధ్యాయం 20:11 నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన పుస్తకం 20 అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథములు విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములో ఉన్న తమ మృతులను అప్పగించెను. మరణమును, పాతాళలోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. వాటిలో ప్రతివాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరు అయినను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడి అగ్నిగుండములో
పడవేయబడెను. చెవిగలవారు విందురుగాక. చూశారండి, ఆయన ధవళ సింహాసనము ఆయన యందు, దాని యందు ఆయన ఆసీనుడై ఉండగా భూమి ఆకాశములు ఆయన సముఖం నుంచి పారిపోతున్నాయి అంట. ఏమండి, భయపడుతున్నారండి? సర్వ ప్రపంచములు దేవుని యొక్క తీర్పుకి గడగడలాడిపోతున్నాయి. గుర్తుపట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 21 నేను చదువుతున్నాను చూడండి, ప్రకటన బృందం 21 మొదలు వచ్చిన, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని, ఆ మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. వింటున్నారా నానా? చెవిగల వారు విందురుగాక. ఇంకా మొదటి ఆకాశం, ఇప్పుడున్న భూమి ఆకాశాలు ఉండవు. మనందరికీ దేవుడు వాగ్దానం చేసిన ఆయన భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అందులో దేవుని నీతి నివాసం ఉంటుంది. అర్థమైందండి? నీతి నివాసం ఉంటుందంటే నీతిమంతులైనటువంటి బిడ్డల నివాసం ఉంటారు, నీతిమంతులైన దేవుని పిల్లల నివాసం ఉంటారు. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, కొత్త ఆకాశం కొత్త భూమి అక్కడ, అందులో కొత్త ఆకాశం కొత్త భూమిలో సముద్రాలు ఉండవు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అర్థమైందండి? ఆయనే నీతి సూర్యుడై ఉదయిస్తాడు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. అర్థమైందండి? అబద్ధం, మోసం, మరి ఎలాంటి అతిక్రమాలు, పాపాలు ఉండవు. గమనించారా? మరియు నేను నూతన యెరూషలేమును అను మహాపరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండెను. ఆయన వారి ప్రతి కనుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమును ఏడుపైనను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. చూసారండి, ఎన్ని లేఖనాలు చెప్తున్నాయండి. ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ప్రియులారా, అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన దీర్ఘశాంతముతో మన కొరకు ఎదురు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా సమయం అయిపోతుంది. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మనం 10, 11, 12 వచనాల్లో ఉన్నటువంటి జీవితాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఆల్రెడీ గత కాలంలో నోవహు దినాలు దేవుడు భూమిని నాశనం చేశాడు. సుధమ గుమ్మరాల మీదకి అగ్నిగంధకాలు కుమ్మరించాడు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు కనబడుతున్న భూమి ఆకాశాలు మొత్తాన్ని ఆయన మడతబెట్టి తీసేసి కాల్చేసి బూడిదిగా చేసి కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం లేఖనాల్లో దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నో ఉన్నాయండి. యెషయా పుస్తకంలో కూడా రాయబడింది. 65వ అధ్యాయం 17వ వచనంలో, 66వ అధ్యాయం 22వ వచనంలో. నేను టైం లేక నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను. 102వ కీర్తన 25, 26 వచనాలు ఇవన్నీ కూడా చదువుకోండి. ఆయన వాగ్దానం చేసిన కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవాది దేవుడు మనకిస్తున్నాడు. గమనించారండి? సమయం లేక నేను చెప్పట్లేదు కనుక ఇవన్నీ లేఖనాధారాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్న కూడా పోదు. కాబట్టి ఉదయకాలంలో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రభు యొక్క రాకడ కొరకు మనమందరం సిద్ధపడడానికి యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, నీకు స్తోత్రం నాయనా. నీ రాకడ గురించినటువంటి సంభవాలు 4 గుణలక్షణాలను గురించి ప్రభువా ఎంతో తేటగా మాతో మాట్లాడుతూ అబద్ధ బోధకులను పక్కన పెట్టి దేవుని సంఘానికి ఆయన దినము గురించి తెలియాలని, ఆయన దీర్ఘశాంతం గురించి తెలియాలని, ఆయన మహాదినము గురించి తెలియాలని, ప్రభువా ఆయన వాగ్దానం చేసిన దాని గురించి తెలియాలని, ఈ 4 గుణ లక్షణాలు దేవుని బిడ్డలైన వారికి ఖచ్చితంగా తెలియాలని
ప్రభా మీరు బోధిస్తూ వచ్చారు. ఈ రోజున మమ్మల్ని ఎంతో ప్రేమించి 2 పేతురు పుస్తకం ప్రారంభ వచనం నుండి నాయనా మరి 3వ అధ్యాయం 18 వచనాల వరకు నేర్చుకోవడానికి సహాయం చేస్తూ వస్తున్నారు. నీ ఎదుట సాగిలపడుతున్నాను నాయనా. ఇదిగో ఈ అధ్యాయాలు ముగించుటకు నేర్చుకోవడానికి వాక్యం వెంబడి వాక్యం, ప్రతి వచనం వెంబడి వచనం నేర్చుకోవడానికి కృప చూపారు. నీ దయ చొప్పునే కంప్లీట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో మరి ఏ సబ్జెక్టులు మేము ధ్యానం చేయాలో మాకు తెలీదు, మాకు నేర్పండి, మాకు ముందుగా ఉండి నడిపించండి. లైవ్లో వింటున్న బిడ్డలందరినీ వాళ్ళ హృదయాలు రేపండి, వాళ్ళు అనేక మందిని సిద్ధపరచున్నట్లుగా కృపదయచేయండి. ఈ సత్యవాక్యముని అనేక మందికి షేర్ చేయనట్లుగా కృపదయచేయండి. వాళ్ళ మనసులు రేపండి, వారి కుటుంబాలను, సంఘాలను, బిడ్డలను సిద్ధపరచండి. నీ సన్నిధి తోడించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా జయ జీవితం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్ ఆమెన్.